హలో హాయ్ అండి, అందరికి నమస్తే. సవిత వంటల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అయితే చాలా సింపుల్ గా 5 నిమిషంలో సొరకాయ కర్రీ అయితే చేసుకున్నాను. నేనైతే మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైందండి, జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. స్టవ్ కొంచెం హైలో పెట్టేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకోవాలండి. ఇందులోకి కలిమాకు వేసుకోవాలండి. ఇందులోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. నూనె ఇంకొకసారి గోలు ఇచ్చేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇలా రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో ఎందుకు వేసుకుంటున్నానంటే టేస్ట్ బాగా వస్తుంది. ఈ సొరకాయ సన్నగా కట్ చేసి పెట్టేసుకోనండి. ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల పాటు కలిపేసుకోవాలండి. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఇంకొకసారి కలిపేసుకోవాలండి. ఇట్లా బాగా స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మెత్తగా ఉడికిపోతుంటుంది. స్టవ్ స్లిమ్లో ఉంచేసుకోవాలండి. అది ఉడికే లోపల ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు కర్రీ ఉడికే లోపల ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టేసుకున్నాండి. నేనైతే చూద్దామండి. ఇప్పుడు కలిపేసుకుందామండి. ఇంకొకసారి ఇలా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం హైలో పెట్టేసుకోవాలండి స్టవ్ అనేది. అందులోకి కొన్ని వాటర్ వేసేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ అయ్యేంత వరకు. పచ్చి పల్లీలు తీసుకోనండి. నేనైతే ఈ మిక్సీ గిన్నెల్లో పచ్చి పల్లీలు వేసేసుకోవాలండి. ఇందులోకి ఎల్లిపాయలండి, దొడ్డుబడి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఉండాలండి, దొడ్డుబడి ఉండాలి. టేస్ట్ బాగా వస్తుంది. ఉడికిపోయింది. మిక్సీ పట్టేసి పెట్టేసుకున్న పల్లి పౌడర్ ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు కలిపేసుకుందాం ఒకసారి ఇలా. గడ్డి నువ్వుల పొడి ఇష్టం ఉంటే గిట్టగా కొద్దిగా అంతా వేయచ్చండి ఇందులో. నా దగ్గర అయితే పౌడర్ అయితే అయిపోయింది, అందుకే నేనైతే వేసుకుంటలేనండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, టేస్ట్ బాగా వస్తుంది దానికి. పల్లి ఒకటే పచ్చిగా ఉండాలండి. గడ్డి నువ్వుల పౌడర్ అయితే వేయించేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. స్టవ్ స్లిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇందులోకి 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా 2 నిమిషాల పాటు ఉంచేసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పచ్చి పల్లీలతోని టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అందుకే నేనైతే పచ్చి పల్లి యూజ్ చేస్తాను సొరకాయకి అయితే. చూద్దామండి, అయిపోయింది కర్రీ అయితే. స్టవ్ బంద్ చేసేసుకుందామండి. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండి 5 నిమిషాల్లో ఈ కర్రీ అయితే. సొరకాయ కర్రీ జొన్న రొట్టెకి, అన్నంకి అయితే చాలా బాగుంటది. అంతేనండి.